హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ థామస్ షెల్బీ. ఈ వీడియో అయితే మన కేపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కేస్ అప్డేట్ కోసం అయితే చేస్తున్నాము. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ టు గెట్ మోర్ అప్డేట్స్. మేజర్ అప్డేట్ వచ్చేసి రీసెంట్లీ పిటిషనర్ సైడ్ హైకోర్టునే అప్రోచ్ అయ్యారనమాట. ఎందుకు వాదనల కోసం టైం కావాలని చెప్పి. అప్పుడు హానరబుల్ హైకోర్టు వచ్చేసి ఒక కమెంట్ చేసింది, ఈచ్ అండ్ ఎవ్రీ పిటిషనర్ కౌన్సిల్ ఈజ్ సేయింగ్ ద సేమ్ పాయింట్స్ విచ్ లీడ్స్ టు ద బ్యాడ్ ప్రెసిడెన్స్ అని చెప్పిందనమాట. సో దీనికి ఆ సొల్యూషన్ ఏంటి, ఒక డిఫరెంట్ పాయింట్ చెప్పాలి దట్ షుడ్ బి లీగల్లీ వ్యాలిడ్ అయ్యి కూడా ఉండాలన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసి రెస్పాండెంట్ సైట్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు, నోటిఫికేషన్లో హారిజాంటల్లీ రిజర్వ్డ్ అని చెప్పి ఏదైతే మెన్షన్ చేశారో, ఏదైతే చెప్పారో అది మెన్షనింగ్ ఆర్ ఇండికేటింగ్ అంట, బట్ నాట్ రిజర్వింగ్ ఫర్ ద హారిజాంటల్ రిజర్వేషన్ అని చెప్పేసి రెస్పాండెంట్స్ చెప్పడంతో హానరబుల్ హైకోర్టు ఒక క్వశ్చన్ వేసింది. మెన్షనింగ్ ఆర్ ఇండికేటింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి పిటిషనర్స్ని క్వశ్చన్ వేసింది. సో మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే అదొక డిఫరెంట్ పాయింట్ అవుతుంది అండ్ దట్ విల్ బి ద లీగల్ పాయింట్ అవుతుంది. మెన్షనింగ్ ఆర్ ఇండికేటింగ్ చేసినా కానీ తప్పు అని చెప్పడానికి మనము లాస్ట్ 2 months బ్యాక్ May 9th ఈ వీడియో అయితే పెట్టామన్నమాట. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈ వీడియోనే. మీరు ఒక్కసారి ఆ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి, మీకు గుర్తుకే ఉంటుంది. ఈ కేస్ స్టడీ 1, కేస్ స్టడీ 2 ఇదంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. రియలిస్టికల్లీ సింపుల్గా మన నోటిఫికేషన్లో ఉన్న ఒక ఎలిమెంట్ని తీసుకొని మెన్షనింగ్ ఆర్ ఇండికేటింగ్ చేస్తే GO 77 ఎలా వైలేట్ చేస్తుంది అని సింప్లిస్టిక్గా ఈ వీడియోలో చెప్తాను నేను మీకు. సో ద ఫైట్ ఈస్ బిట్వీన్ ద రిజర్వింగ్ అండ్ మెన్షనింగ్ ఆర్ ఇండికేటింగ్. రిజర్వింగ్ అంటే ఏంటి, ఖచ్చితంగా నేను ఈ సీట్ని రిజర్వ్ చేశాను అంటే ఖచ్చితంగా అమ్మాయినే కూర్చోబెడతాను, వేరే వాళ్ళని కూర్చోబెట్టాను. అంటే ఒక అమ్మాయి మెరిట్లో వచ్చిందనుకోండి, ఆ అమ్మాయిని ఓసీలోకైనా పంపిస్తాను, నేను నాన్ మెరిట్ అమ్మాయిని తీసుకొని వచ్చి రిజర్వ్ చేస్తాను, అక్కడ ఆ సీట్లో కూర్చోబెడతాను. అదే రిజర్వింగ్ యొక్క అర్థం. మెన్షనింగ్ ఆర్ ఇండికేటింగ్ యొక్క అర్థం అంటే ఏంటి, నోటిఫికేషన్ ఈజ్ సేయింగ్ దట్ నాకు అమ్మాయి కావాలి అని అంటుంది, అంతే. అకార్డింగ్ టు ద GO నెంబర్ 77 మెన్షనింగ్ ఆర్ ఇండికేటింగ్ అని అంటే నాకు అమ్మాయి కావాలి అని అంటుంది అనమాట. సో కావాలి అన్నప్పుడు మెరిట్లో అమ్మాయి వచ్చినా కానీ నేను తీసుకుంటాను, నోటిఫికేషన్ తీసుకుంటుంది. మెరిట్లో అమ్మాయి రాలేదు అని అంటే గవర్నమెంట్కి నోటిఫికేషన్ ద్వారా అమ్మాయి కావాలి కాబట్టి నాన్ మెరిట్ అమ్మాయిని పికప్ చేసుకుంటాం, ఎందుకంటే మెరిట్లో అమ్మాయి లేదు కాబట్టి. ఓకే, ఇది దీని మీనింగ్ అనమాట. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినదే మళ్ళీ చెప్తాను. GO నెంబర్ 77 యొక్క ఎసెన్స్ ఏంటి, ఎక్సెస్ హారిజాంటల్ రిజర్వేషన్ని ప్రివెంట్ చేయాలి, మెరిట్ని సేవ్ చేయాలి. అండ్ ఇంకోటి, హారిజాంటల్ రిజర్వేషన్ని కౌంట్ చేసేటప్పుడు మెరిట్ని కూడా కౌంట్ చేయాలి అనేది GO నెంబర్ 77 యొక్క. ఇప్పుడు ప్రజెంట్లీ లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. మన నోటిఫికేషన్లో సబ్ రిజిస్టర్లో Zone 4లో 9 పోస్టులు ఉన్నాయన్నమాట. Zone 4లో 9 పోస్టులు ఉన్నాయి సబ్ రిజిస్టర్లో. అందులో ఒకటి BCD ఉమెన్కి రిజర్వ్డ్ హారిజాంటల్లీ అని చెప్పి రిజర్వ్ చేశారు. ఇలా రిజర్వ్ చేశారు అని చెప్పి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి, ప్రూవ్ అయినటువంటి ఫ్యాక్ట్. కానీ రెస్పాండెన్స్ అన్నట్లే ఇది మెన్షనింగ్ ఆర్ ఇండికేటింగ్ అని క్వశ్చన్ వేసుకుందాం మనం. ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేసి లాస్ట్లో హెన్స్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అనేది మనం ప్రూవ్ చేద్దాం అనమాట. ఓకే, మనకు రోస్టర్ పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 57 నుంచి స్టార్ట్ అయ్యి 65 వరకు పోయిందనమాట సబ్ రిజిస్టర్ Zone 4లో. సో 64లో BCD అనేది ఉంది, ఒక పోస్ట్ మాత్రమే ఉంది BCD 57 నుంచి 65లో. ఇప్పుడు BCDకి మనకి ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్, 7% రిజర్వేషన్. అంటే 100లో 7 మంది BCD ఉండాలని చెప్పి అని అన్నారు. ఇప్పుడు ఉమెన్కి హారిజాంటల్ రిజర్వేషన్ ఎంత, 33 1/3%. సో 7లో 33 1/3% అంటే 2 ఉమెన్ ఉండాలి అనేది హారిజాంటల్ రిజర్వేషన్ అనమాట. కానీ రోస్టర్ పాయింట్స్ని GO నెంబర్ 77లో అసైన్ చేయలేదు. ఇప్పుడు ఎక్కడెక్కడున్నారు రోస్టర్ పాయింట్స్, ఎక్కడెక్కడున్నాయి BCDకి 1 నుంచి 100 వరకు చూసుకుంటే 18లో 39లో 43లో 64లో 68లో 89లో 93లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు GO నెంబర్ 77 వచ్చినప్పుడు 57 నుంచి 64 వరకు మనం మాట్లాడుతున్నాం రోస్టర్ పాయింట్. కానీ 56 కంటే ముందు 1 నుంచి 56కి ఆల్రెడీ ప్రీవియస్ నోటిఫికేషన్స్తో ఫుల్ అయి ఉంటాయి. అందులో 18 అనేది రోస్టర్ పాయింట్ ఉమెన్కి రిజర్వ్ చేశారు కాబట్టి డెఫినెట్లీ ఉమెనే క్లైమ్ చేసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నోటిఫికేషన్స్లో ఒక చోట 39, ఇంకో చోట 43 కూడా ఫిల్ అయిపోయాయి. అందులో 43లో 2008 గ్రూప్ 2 నోటిఫికేషన్లో 43 BCDలో మెరిటోరియస్ ఉమెన్ క్లైమ్ చేసింది. అంటే ఆ అమ్మాయి మెరిట్ని పొంది ఆ BCD పోస్ట్ని క్లైమ్ చేసింది. ఓకేనా, ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో జస్ట్ మినిట్, ఇప్పుడు
ఇక్కడ క్లెయిమ్ చేసేసిన తర్వాత మనకి ఎంతమంది కావాలి అమ్మాయిలు? 7గురిలో 2 కావాలి. ఆల్రెడీ 2 వచ్చేసారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ 2 వచ్చేసారు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఈ బీసీడీ ఒక పోస్ట్ రిజర్వ్ చేశారు అని చెప్పి పిటిషనర్స్ అంటుంటే కాదు, మెన్షనింగ్ అనే అంటున్నారనమాట. ఓకే, మెన్షనింగ్ అనే తీసుకుందాం. ఈ నోటిఫికేషన్లో అయితే ఉమెన్ కావాలి అని చెప్పి మెన్షన్ చేశారు. అది మెరిట్లో ఉంటే ఓకే ఫైన్, అదే మెరిట్లో లేదు అని అంటే నాన్ మెరిట్ అమ్మాయిని కూడా తీసుకుంటాడు. అది కావాలి ఆర్ మెన్షనింగ్ ఆర్ ఇండికేటింగ్ యొక్క మీనింగ్ అనమాట. లెట్సే ఈ నోటిఫికేషన్లో బీసీడీలో ఫస్ట్ ర్యాంకరు అబ్బాయి వచ్చాడు అనుకోండి, సెకండ్ ర్యాంకర్ అమ్మాయి వచ్చిందని అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ నోటిఫికేషన్లో కావాలి, ఉమెన్ కావాలి అని చెప్పారు కాబట్టి నాన్ మెరిట్లో అమ్మాయి లేదు కాబట్టి నాన్ మెరిటోరియస్ ఉమెన్ని పికప్ చేస్తారు, మెరిటోరియస్ మెన్ని పక్కన పెడతారు. సో ఇక్కడ ఉమెన్ని పికప్ చేయడంతో ఓవరాల్గా టోటల్ నెంబర్ ఆఫ్ ఉమెన్ ఎంతమంది వచ్చారు? 3 వచ్చారనమాట. ఇట్ లీడ్స్ టు ద ఎక్సెస్ హారిజాంటల్ రిజర్వేషన్. ఎందుకు? మనకి 2 కావాలి, 2 ఉన్నా కానీ ఎక్స్ట్రాగా నువ్వు ఇక్కడ పికప్ చేసావు బికాస్ ఆఫ్ మెన్షనింగ్ ఆర్ ఇండికేటింగ్ ఇన్ ద నోటిఫికేషన్ ఫర్ ద ఉమెన్. సో ఇక్కడ నీకు ఎక్సెస్ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది వచ్చింది, విచ్ వైలేట్స్ ద జీవో నెంబర్ 77 విచ్ టెల్స్ దట్ విచ్ కేమ్ ఫార్ ద ప్రివెంటింగ్ ద హారిజాంటల్ రిజర్వేషన్. అండ్ ఇంకొకటి, మెరిట్ని కూడా నువ్వు సేవ్ చేయట్లేదు, మెరిట్ని పక్కకు తప్పించి ఉమెన్ని తీసుకుంటున్నావు బికాస్ ఆఫ్ నువ్వు కావాలి ఆర్ మెన్షనింగ్ ఆర్ ఇండికేటింగ్ అన్నందుకు. దేర్ బై దిస్ వైలేట్స్ ద జీవో నెంబర్ 77. ఓకే, ఇప్పుడు ఈ 43లో ఉమెన్ క్లెయిమ్ చేసింది అనే డేటా లేదు అని అనుకోండి, మీ దగ్గర లేదు అని అనుకోండి, అప్పుడు జీవో నెంబర్ 77 ఎలా వైలేట్ చేస్తుంది అని మనం ప్రూవ్ చేయాలి అని అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఓకే, ఎస్, సిమిలర్లీ 18లో ఉమెన్కి రిజర్వ్ అయ్యింది, డెఫినెట్లీ ఉమెనే వచ్చేసి ఉంటుంది. దెర్ ఈజ్ నో అనదర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ టు ద ఉమెన్. ఖచ్చితంగా ఉమెన్కే వచ్చింది, ఎందుకంటే ఇది రిజర్వ్ చేశారు కాబట్టి. ఇప్పుడు 43లో ఉమెన్ ఉన్నారో లేదో నాకు తెలియదు, నేను పక్కన పెట్టేస్తున్నాను. ఈ నోటిఫికేషన్లో సేమ్ సినారియో 64లో ఉమెన్ అనేది మీరు మెన్షన్ చేశారు, కావాలి ఇండికేటింగ్ అనేది చేశారు అని అంటే లెట్సే మెరిట్లో అమ్మాయి లేదు కాబట్టి మెరిట్లో ఉన్నటువంటి అబ్బాయిని పక్కన పెట్టి నాన్ మెరిట్లో ఉన్న అమ్మాయిని తీసుకుంటాం, ఎందుకంటే నోటిఫికేషన్లో మీకు కావాలి అని చెప్పి అడిగారు కాబట్టి డెఫినెట్లీ నాన్ మెరిటోరియస్ తీసుకుంటాం. మెరిట్లో ఉంటే తీసుకుంటాం, అది నో ఇష్యూ. కానీ నాన్ మెరిట్లో ఉన్నప్పుడు కూడా మెరిట్ ఖచ్చితంగా తీసుకుంటాం, ఎందుకంటే మేము మెన్షన్ చేసాము నాకు కావాలి అని చెప్తుంది, నోటిఫికేషన్ చెప్తుంది అనమాట. ఓకే, దేర్ బై ఇక్కడ మనకి ఎంతమంది ఉమెన్ వచ్చారు? 1, 2 వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఉన్నారు బీసీడీ. ఇంకా నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్లో రోస్టర్ పాయింట్ 68, 89, 93 ఈ మూడిట్లో ఏదో ఒక చోట మెరిటోరియస్ ఉమెన్ ఈ మూడిట్లో ఒక చోట క్లెయిమ్ చేసింది అనుకోండి, అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఉమెన్ 3 అవుతారు. మనకు కావాల్సింది 2నే. ఎందుకు? హారిజాంటల్ రిజర్వేషన్ 2 అని చెప్తుంది, 33 1/3% అవుట్ ఆఫ్ ద 7. అదే మీరు కనుక ఇక్కడ మెన్షన్ చేయకోకుండా ఉంటే ఈ నోటిఫికేషన్లో అప్పుడు ఏమయ్యేది? ఇక్కడ వచ్చినటువంటి ఏదో ఒక ఉమెన్ 68, 89, 93లో ఎక్కడో ఒక మెరిటోరియస్ ఉమెన్ వచ్చింటే ఆ అమ్మాయితో కలుపుకొని 2 వచ్చేటటువంటి వాళ్ళు, 3 వచ్చేటటువంటి వాళ్ళు కాదు. 3 ఎందుకు వచ్చారు అని అంటే నువ్వు కావాలి అని అన్నందుకు, మెన్షనింగ్ ఆర్ ఇండికేటింగ్ చేసినందుకు నాన్ మెరిట్లో ఉన్న అమ్మాయిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టావు కాబట్టి దట్ మే లీడ్స్ టు ద excess horizontal reservation and not సేవింగ్ ద మెరిట్. ఇక్కడ మెన్ను లూజ్ చేస్తున్నారు, మెన్ను లూజ్ అయిపోతున్నాడు అనమాట. సో మీరు హారిజాంటల్ రిజర్వేషన్ని క్యాల్కులేట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా 100 పాయింట్ రోస్టర్ సైకిల్ అయిపోయేంత వరకు వెయిట్ చేయాలి అనేది మేజర్ పాయింట్ అనమాట. ఈ పాయింట్తో మనము ఆర్గ్యుమెంట్స్ని కంక్లూడ్ చేయొచ్చు. లాస్ట్ వీడియోలో కూడా మనము 3లో 1 అనేలాగా చూడకూడదు, 100 మందిలో 33 మంది అమ్మాయిలు ఉన్నారా లేదా అని చెప్పి నేను హోలిస్టికల్లీ చెప్పాను. ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని మన నోటిఫికేషన్లో ఉన్న ఎగ్జాంపుల్ని తీసుకొని చెప్తున్నాను అనమాట. సో మీ దగ్గర డేటా ఉంటే యూ కెన్ యూస్ లైక్ దిస్. మీ దగ్గర డేటా లేదు అని అనుకుంటే ఫ్యూచరిస్టికల్లీ మీరు ఆలోచించుకొని 100 వరకు వెయిట్ చెయ్యాలి. డెఫినెట్లీ 100 రోస్టర్ పాయింట్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో దేర్ బై వీ కెన్ సే దట్ దీస్ ఆర్ ద ఇష్యూస్ దట్ లీడ్ టు ద వైలేషన్ ఆఫ్ జీవో నెంబర్ 77 ఇఫ్ యూ మెన్షన్ ఆర్ ఇండికేటింగ్ అని చెప్పి మనం హైకోర్టుకి చెప్పగలిగితే
ఇన్ని లీగల్ టర్మ్స్, ఇది నేను సింప్లిస్టిక్ టర్మ్స్లో చెప్తున్నాను, ఇన్ని లీగల్ టర్మ్స్లో మనం చెప్పగలిగితే డెఫినెట్లీ దిస్ విల్ బీ ఏ వ్యాలిడ్ అండ్ డిఫరెంట్ పాయింట్. ఇది నేను కొత్తగా ఏం చెప్పట్లేదు, 2 months బ్యాకే చెప్పాను. ఓకే, వన్ మోర్ థింగ్ ఈస్ దట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.